39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు టీవీ. బీఆర్ఎస్ పార్టీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ నెల 27వ తారీఖున రజతోత్సవ సంబరాలు చేస్తూ ఉంది. సో మరి ఏదైతే ఈ ప్రోగ్రామ్ సంబంధించి కూడా బీసీ నాయకులు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఆ ప్రెస్ మీట్ గల కారణం ఏంటని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. అన్న, ఏంటి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటి? 27వ తారీఖున కేసీఆర్ గారు భారీ బహిరంగ సభ పెట్టబోతున్నారు. బహిరంగ లేఖ కూడా రాశారు. ఏంటి ఆ లేఖలో ప్రధానంగా ఏమేమి అంశాలు చర్చించారు? అంటే బీఆర్ఎస్ పార్టీ 2001 ఏప్రిల్ 27వ తారీఖున బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన సందర్భం లోపల ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు ఆ రోజు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగంలోనే సామాజిక న్యాయం పాటించాలని చెప్పి మా పార్టీ రాజ్యాంగంలోనే రాసుకున్నామని చెప్పడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ పుట్టి రేపు 27 ఏప్రిల్ 2025 నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేసీఆర్ గారు 25 ఏళ్లలో మీరు మాట తప్పిర్రు, సామాజిక న్యాయం మా రాజ్యాంగంలోనే ఉన్నది, సామాజిక న్యాయం అమలు చేస్తామని చెప్పి మీరు చెప్పారు, కానీ మీరు మాట తప్పారు. ఇప్పటికైనా కూడా ఈ 25 ఏళ్ల సందర్భంగా మీరు శుభాకాంక్షలు చెప్తూనే సామాజిక న్యాయాన్ని అమలు చేయండి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా ఒక బీసీకి ఇవ్వండి, రేపు అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించండి. అప్పుడే బీఆర్ఎస్ పార్టీని కానీ టీఆర్ఎస్ పార్టీని కానీ నమ్ముతారు తప్ప మళ్ళీ కాకమ్మ కథలు, పిట్ట కథలు, గొర్రెలు బర్రెలు, రాయితీలు, సబ్సిడీలు, ఆత్మగౌరవ భవనాలకు బీసీ సమాజం నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇంకా ఎన్ని రోజులు బీసీ సమాజాన్ని మోసం చేయలేరు. కాబట్టి మీరు ఇప్పటికైనా కూడా సామాజిక న్యాయం చేయాలి. ఎందుకంటే ప్రపంచంలో 80,000 పుస్తకాలు చదివాడు కేసీఆర్ గారు. వారే చెప్పారు 80,000 పుస్తకాలు చదివాడు. 80,000 పుస్తకాలలో సామాజిక న్యాయం ఎట్లా అమలు చేయాలని లేదా? బీఆర్ఎస్ పార్టీ 2001లో పుడితే 2025 నాటికి బీఆర్ఎస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు 12 సార్లు జరిగినాయి. 12 సార్లు కూడా 0.5% కూడా లేనటువంటి వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన కేసీఆర్ గారి అధ్యక్షుడు ఎట్టు ఉంటారు? ఒక్కసారి ఉంటాడు, 2 సార్లు ఉంటాడు, 3 సార్లు ఉంటాడు, 4వ సారి ఇంకొకరికి ఇవ్వాలి కదా. ఒకవేళ ఇవ్వలేదనుకో 12 సార్లు ఆయన అధ్యక్షుడు ఉంటాడు. రేపు ఆయన వయసు మళ్ళీ రెడీగా పెట్టుకున్నాడు. వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారిని పెట్టారు. ఇలా పార్టీ అధ్యక్షునిగా మళ్ళీ కేటీఆర్ని పెడతారు. ఆయనకేమన్నా అయితే కవితను పెడతారు, కవితకేమన్నా అయితే హరీష్ రావుని పెడతారు, హరీష్ రావుకి ఏమన్నా అయితే సంతోష్ రావు పెడతారు. నేను అంటున్నా, ఇది పార్టీ ప్రజాస్వామ్య పార్టీ, కుటుంబ పార్టీ. ఇది కుటుంబ పార్టీ, కుల పార్టీ. రేపు వరంగల్ బహిరంగ సభలో సమాధానం చెప్పాలి. అంటే లాగా తల ఊపడానికి మేమన్నా బానిసలం అనుకుంటున్నారా? బీసీలు అంటే బాదుశలం. తెలంగాణలో బీసీ ఉద్యమం ఉవ్వెత్తున వస్తున్నది. ఎందుకు బీసీలకు రాజకీయ వాటా ఇవ్వరు? ఎందుకు బీసీలను మేము గొర్రెలను బర్రెలను తరలించినట్టు లారీలలో బహిరంగ సభకు రావాలి? ఇలా ఎంత సిగ్గు పోతుందంటే, బీసీ ఎస్సీ ఎస్టీలేమో ఎడ్ల బండ్ల మీద రావాలి, మీ దొరలేమో నువ్వు, నీ కొడుకు, నీ కూతురు, నీ అల్లుడు, నీ సడ్డకుని కొడుకు హెలికాప్టర్లో ఏసీలో రావాలనా? మేము ఎండలో బలైపోతామే, పిట్టలలాగా రాలిపోతామే, కానీ మీరు మాత్రం ఏసీలో వచ్చి పోజు కొట్టాలనా? ఇదంతా బీసీ నాయకులు కనిపించలేదా? బీఆర్ఎస్ పార్టీలో కూడా చాలా మంది బీసీ నాయకులు ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు కావచ్చు ఇట్లా మాట్లాడుతున్నారు? బీఆర్ఎస్ పార్టీలు ఉన్న బీసీలు కూడా రగిలిపోతున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నటువంటి బీసీ బిడ్డలు చైతన్యంతో మేము కూడా బీఆర్ఎస్ పార్టీలో కూడా మాకు కూడా సముచితమైన స్థానం దక్కాలి, గౌరవం దక్కాలని చెప్పి వాళ్ళకు మీటింగ్ పెట్టారు. కేటీఆర్ గారిని కూడా పిలిచారు. ఆ తర్వాత తమిళనాడు పర్యటన పోయారు. కానీ ఏమైంది? చివరికి కవిత గారు జైలుకి వెళ్ళి వచ్చి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ బీసీ ఫోరం ఏర్పాటు చేసుకున్నారో ఆ ఫోరాన్ని విచ్ఛిన్నం చేసి, ఆ ఫోరం కవిత గారు రాకముందు స్వేచ్ఛగా స్వాతంత్రంగా మీటింగ్లు పెట్టుకోగలిగారు. కవిత గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు ఒక్క మీటింగ్ పెట్టలేదు. ఎక్కడ కూడా ఒకసారి బీసీల కోసం మాట్లాడలేదు. అంటే ఆ పార్టీలో కుటుంబం తప్ప, అది బీసీల ఇష్యూ అయినా, ఎస్సీల ఇష్యూ అయినా, ఎస్టీల ఇష్యూ అయినా, ఇరిగేషన్ ఇష్యూ అయినా వాళ్ళ కుటుంబమే మాట్లాడాలి, వాళ్ళ కులమోళ్ళే మాట్లాడాలి తప్ప బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా మాట్లాడేటువంటి స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కవిత గారు కూడా బీసీ నినాదం ఎత్తుకొని కూడా బయట బీసీ దీక్షలు కానీ ధర్నాలు కానీ చేస్తా ఉన్నారు. అసెంబ్లీలో విగ్రహం కూడా పెట్టాలని చెప్పేసి అంటారు. ఏంటి దీని వెనకాల మతలబ్ ఏమంటారు? ఉండొచ్చు. మేము అసెంబ్లీలో విగ్రహం పెట్టాలన్నా, లేకపోతే పార్కులో పెట్టాలన్నా, ఏడ పెట్టాలనేది మా ఇష్టం, అది బీసీల ఇష్టం. మా ఇష్టాన్ని కూడా అగ్రకుల నాయకులు డిసైడ్ చేస్తే ఎట్లా? ఇప్పుడు తెలంగాణ ప్రజల ఇష్టాలను ఆంధ్ర నాయకులు చేస్తారా? నేను ఎందుకు అడిగినా అంటే ఆ ప్రశ్న, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉండే అప్పుడు రాని ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు అది ఎవరి పండు ముదుసలు, చిన్న పిల్లగాడి నుంచి మొదలుకుంటే పండు ముదుసల వరకు నవ్వుకుంటున్నారు. కవిత గారు మాట్లాడుతుంటే ఇలా గొర్రెల మందకు తోడేళ్ళు కాపలాగా ఉంటాయా? 10 సంవత్సరాలు మీరు ఏం చేశారు? 10 సంవత్సరాలు మీరు విగ్రహం పెడితే అడ్డుకున్నది ఎవడు? విగ్రహం పెట్టాలని 100 దరఖాస్తులు ఇచ్చిన నేను కేసీఆర్ గారికి, కేటీఆర్ కలిసి చెప్పినాం, బీసీ మినిస్టర్ కలిసి చెప్పినాం, బీసీల ఐకాన్ మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం పెట్టండి అని చెప్తే కూడా పెట్టలే. కానీ ఇప్పుడు అధికారం పోగానే 6 నెలలు కానే ఇలా దీక్షలు ధర్నాలని కొత్త డ్రామాలు పెడుతూ ఇలా మా గురించి మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది.
ఇలా మా గురించి కాదు, తెలంగాణ రాష్ట్ర సమితిలో వస్తున్నటువంటి బీసీలంతా తిరుగుబాటు చేస్తారనే భయంతో, ఇలా బీసీలంతా ఒక్కటై ఈ పార్టీ మీద తిరుగుబాటు చేస్తారనే భయంతో ఆ విషయాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఈ వేస్తున్న డ్రామా తప్ప ఇలా పెద్ద ఏమీ లేదు. మీరు ఇందాక బీసీ అధ్యక్షుడిని కేటాయించాలి కంపల్సరీ, అంటే ప్రకటించాలి ఈ సభలో ఉద్దేశించి అని చెప్పేసి అన్నారు. సో గతంలో కూడా కేసీఆర్ గారు ఇట్లాంటి మీటింగ్ ఎలక్షన్ ముందు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పిండు. ఆ మాట కాస్త అట్లనే ఉండిపోయింది. సో మరి నిజంగా బీసీని ప్రకటిస్తే చేస్తాడనే నమ్మకం మీకుందా? వాళ్ళకి సాయంగా నిలబడతారు అంటే ఒక రాజకీయ పార్టీగా మేము నమ్ముతున్నాం, ఒక ప్రజాస్వామ్య పార్టీగా. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు ఒక బీసీ నియమించింది. బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించాలి. అదేవిధంగా ఇప్పటికి 2 సార్లు బండి సంజయ్ గారిని, లక్ష్మణ్ గారిని, దత్తాత్రేయ గారిని, అదేవిధంగా ఒక 3-4 సార్లు ఒక బీసీలను బిడ్డలను పార్టీ అధ్యక్షులు చేసింది. రేపు ఖచ్చితంగా కూడా బీజేపీ పార్టీ అధ్యక్షునిగా బీసీకి ఇస్తుంది. మరి బీఆర్ఎస్ పార్టీకి మన కొమ్ములు ఉన్నాయా? బీఆర్ఎస్ పార్టీ మెంబర్షిప్ ఎంత? బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ చెప్పాడు 60 లక్షల మెంబర్షిప్ ఉంది. మరి 60 లక్షల మెంబర్షిప్లో 58 లక్షల మంది బీసీ ఎస్సీ ఎస్టీలది మెంబర్షిప్, ఏమో బీసీ ఎస్సీ ఎస్టీలది. 2 లక్షల మెంబర్షిప్ లేనటువంటి అగ్రకులాలకు పదవులు ఎట్టయితాయి? నేను అంటున్నా, పదవులు లేకుండా కేసీఆర్ కూటమి ఎప్పుడన్నా ఉందా? ఉద్యమ సమయంలో పదవులతో అంటూ ఉన్నారు. అదేవిధంగా పార్టీ అధికారంలోకి వచ్చినాక పదవులతో ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పదవులతో ఉన్నారు. కేసీఆర్ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కో లీడర్, హరీష్ రావు గారు ఎమ్మెల్యే, కేటీఆర్ ఎమ్మెల్యే, సంతోష్ రావు ఎంపీ, కవిత ఎమ్మెల్సీ. మరి మిగతా వాళ్లకు శ్రీనివాస్ గౌడ్కి ఎందుకు ఉండదు? మిగతా వాళ్లకు బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎందుకు ఉండదు? ఒక తాటికొండ రాజయ్య గారికి ఎందుకు పదవి ఉండదు? అదేవిధంగా మిగతా బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎందుకు పదవులు ఉన్నాయి? అంటే మీరేమో పదవులు కావాలి, మీరేమో పార్టీ సభ్యత్వాలు మేము తీసుకోవాలి, పదవులు మీకు కావాలి. మీరు హెలికాప్టర్లు వచ్చి పోజులు కొడుతుంటారు, మేమేమో బహిరంగ సభలకు వచ్చి ఈ ఎండల పిట్టల రాగా చనిపోవాలన్నా. కాబట్టి ఇప్పటికైనా కూడా మేము ఈ బహిరంగ లేఖ ద్వారా మీ మంచికే, బీఆర్ఎస్ పార్టీ మంచికే లేఖ విడుదల చేస్తున్నాం. ఇప్పటికైనా 25 ఏళ్ళు అయిన సందర్భంగా మీరు మీ వైఖరి మార్చుకోండి, మీ సామాజిక న్యాయ వ్యతిరేక వైఖరి మార్చుకొని ఇప్పటికైనా సామాజిక న్యాయాన్ని అమలు చేస్తామని ప్రకటించండి. బీసీలనే వెళ్ళాలని పిలుపునిస్తున్నారా లేదా? ఇప్పుడు నేను బీసీలైనా ఎస్సీలైనా వెళ్ళొద్దు అనడానికి నేను అనను, ఎందుకంటే ఎవరి స్వేచ్ఛ వాళ్ళది. కానీ వెళ్ళే ప్రజలు నిలదీయాలని అడుగుతున్నా. బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఈ కేసీఆర్ కుటుంబాన్ని నిలదీయాలి. బిడ్డ, మేము వస్తున్నాం, ఎండల సర్ది కట్టుకుని వచ్చినాం, మీరు మీ మీద ఉన్నటువంటి తెలంగాణ కోసం పోరాడి వచ్చినాం. కానీ మా బీసీ బిడ్డకి ఎందుకు పార్టీ పగ్గాలు ఇవ్వవు? మా బీసీ బిడ్డ ఎందుకు ముఖ్యమంత్రి కాడు? 60% ఉన్న ఆయన 10 సార్లు 2 సార్లు ముఖ్యమంత్రి అయి 10 ఏళ్ళు వెళ్ళొచ్చు. కానీ 60% ఉన్న 136 కులాలు ఉన్న మాకు బీసీ ముఖ్యమంత్రి పీఠం వద్దా? కాబట్టి వచ్చేది బీసీ రాజ్యమే. మా బీసీలకు ముఖ్యమంత్రి పీఠం ఇస్తేనే నేను నమ్ముతాం, లేకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీని నమ్మే ప్రసక్తి లేదని చెప్పి ఇలా నిలదీయాలని చెప్పి నేను పిలిపిస్తున్నాను. థ్యాంక్ యూ.